హాయ్ హలో ఈ చేపలు మీరు ఎప్పుడైనా చూసారా? వీటి పేరు తిలాపియా చేపలు అంటారు. మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. 2 చేపలు చూపిస్తాం ఇక్కడ. ఇవి తిలాపియా చేపలు. ఈ రెండును మొత్తం ఈ ట్రబ్లో ఉన్నాయన్నీ కూడాను. అలాగే వేరే చేపలు కరిమేను చేపలు కూడా చూపిస్తాం. వీటికి వాటికి తేడా చూడండి. వీటిని తిలాపియా చేపలు అంటారు. ఇవి ఎక్కువగా కాలువల్లోనూ, బందల్లోనూ, చెరువుల్లోనూ దొరుకుతూ ఉంటాయి. ఇవి గోదావరిలోను సముద్రంలో దొరికే చేపలు కదా ఇవి, చెరువుల్లోనూ అక్కడ. వీటిని కరిమేను చేపలు అంటారు. చూడండి ఫ్రెండ్స్, వాటికి వీటికి తేడా. ఇప్పుడు ఈ కరిమేను చేపలు కిలో వచ్చి 100 రూపాయల పైన ఉంటే, అదే తిలాపియా చేపలు అయితే సైజుని బట్టి 30 రూపాయల లోపే ఉంటుంది. ఇదిగో ఈ చేప చూడండి, ఇది తిలాపియా చేప. ఈ చేపని మనం కోసినప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలి. ఎందుకంటే దానిపైన ఉన్న పులుసు చాలా గట్టిగా ఉంటుంది. అలాగే ఈ పులుసు ఊడదు. అందుకని మనం ఏం చేయాలంటే ఆ పక్కన ఈ పక్కన అలా కట్ చేసి, ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నారో చూడండి, అలా తల దగ్గర భాగంలో కట్ చేసి పైన తోలుని లాగేస్తే ఆ పులుసుతో పాలుగా వెళ్ళిపోద్ది. అదే మనం తోమున అవి గీకిన ఆ పులుసు అంతగా రాదు. చూడండి ఎంత గట్టిగా ఉందో దాని తోలు. ఇది తినడానికి పని చేయదు, గట్టిగా ఉంటుంది. అందుచేత ఈ తోలుని తీసేయాలంట. చూడండి ఎలా తీస్తున్నారను. ఇవి అపోలో ఫిష్గా హోటల్స్లో ఎక్కువగా వినియోగిస్తారంట. చూడండి ఫ్రెండ్స్, ఇవి తిలాపియా చేపలు కిలో వచ్చి సైజుని బట్టి 30 రూపాయల కంటే తక్కువే ఉంటుందంట. అదే కరిమేను చేప అయితే, మీరు రెండోసారి చూశారు కదా కరిమేను చేపలు. ఈ కరిమేను చేపలు, ఆ తిలాపియా చేపలు అలా తీసేసిన తర్వాత మొత్తం చర్మనంతా తీసిన తర్వాత దాన్ని ఉన్న మీటు చూడండి, ఆ పైనుంచి అలా తీసుకుంటూ వెళ్ళాలంట. అలా తీసుకుంటూ వెళ్తే అది ముళ్ళు తగలకుండా అపోలో ఫిష్గా దాంట్లో వినియోగిస్తారు. చూడండి ఫ్రెండ్స్, మన మిత్రులు ఎలా కోస్తున్నారని. దాన్ని మొత్తం పైన అంటే బోన్స్, దాని యొక్క ముళ్ళు తగలకుండా మొత్తం మీట్నే పైకి తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రై చేసి హోటల్స్లో పెడతారంట. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎలా తీస్తున్నారు. దాంట్లో ఉన్న వేస్ట్ భాగాన్ని అంతా తీసేసి చేస్తారు. అదే కరిమేను కూడా సేమ్ ఇదే విధంగా తీసి పెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా తీస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి చేపలు కటింగ్ని మీకు అనేకమైన చూపిస్తూ ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేస్తున్నారు. దీన్నే అపోలో ఫిష్గా ఉపయోగిస్తారు. మేము కూడా అపోలో ఫిష్ తయారు చేద్దామని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్